ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పడండి తోసుకు, పోదాం పోదాం పై పైకి. I regard myself as a soldier, though a soldier of peace. We shall overcome. నమస్కారం. చైత్రంలోకి స్వాగతం. ఒక మనిషి తన యజమాని కోసం రోజు చెరువు నుంచి కావెళ్ళు నీళ్లు మోసుకొచ్చేవారు. ఆ కావిడికి 2 కుండలు. దాంట్లో ఒక కుండకి ఒక చిన్న చిల్లు. ఇంటికొచ్చేసరికి ఆ కుండలో ఉన్న నీళ్లు సగం కారిపోయేవి. ఆ చిల్లు కుండ తన లోపాన్ని చూసి ఇప్పుడు సిగ్గుపడేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆ చిల్లుకుండ ఆ కావిడి మోస్తున్న వ్యక్తితో తన మనసులో ఉన్న బాధనంతా చెప్పుకుంది. అప్పుడు అతను దారంతా కనువిందు చేస్తున్న పువ్వులను చూపించాడు. నువ్వు చిల్లుకుండవని గమనించిన రోజే నేను ఈ దారిలో గింజలు నాటుకుంటూ వచ్చాను. అవి మొలకెత్తి ఇప్పుడు ఇలా పూలు పూస్తున్నాయి అన్నాడు. నువ్వులా ఉండకపోతే ఇది సాధ్యమయ్యేదా అని అడిగాడు. నిజమే, మన అందరం చిల్లుకుండలవి. మనందరిలోనూ లోపాలు ఉన్నాయి, గుర్తించాలే గాని అవే మనల్ని అందరిలోకి ప్రత్యేకంగా నిలబెడతాయి. చైత్రం కూడా ఈ సిద్ధాంతాన్ని నమ్ముతోంది. అందుకే ప్రత్యేకమైన లోపాలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తోంది, మీలో ఆశని రగిలిస్తోంది, మీకు స్ఫూర్తినిస్తోంది. అందుకే చైత్రం చిగురంత ఆశ, చైత్రం చిగురించే ఆశ. నా దృష్టిలో పువ్వులు పసిపిల్లలు ఒకటే. చిరుగాలి వీచిన, చిన్న చిన్న ఆనందాలు వెరిసిన అన్నీ తమ కోసమే అని అనుకుంటారు. మనసు నిండుగా నవ్వుతారు, కన్నుల పండుగగా కేరింతలు పెడతారు. మాన్య కూడా పువ్వులాంటి ఒక పసిపిల్లే. అది అదృష్టమో దురదృష్టమో. ఆ పసితనం జీవితాంతం మాన్యతోనే ఉండిపోతుంది. మాన్యని పిలుస్తాను. ఇలా ఎందుకన్నానో మీకే అర్థమవుతుంది. మాన్య, హాయ్ ననా, కామ్ 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 దా 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 దా. హౌ ఆర్ యు? నమస్కారం మేడం. ఎవరు? నాన్నని పిలవాలా? పిలుస్తాను, నువ్వు ముందు కూర్చో. నాన్నని పిలవాలి. పిలిస్తే ఏం చేస్తావు? నువ్వు నాన్నగారితో మాట్లాడతావా, నాతో మాట్లాడతావా? మాన్య, నేనంటే ఇష్టం లేదా? మరి నాతో మాట్లాడచ్చు కదా. నువ్వు రోజు మీ నాన్నగారితో మాట్లాడతావు. మరి ఇవాళ నేను ఫస్ట్ టైం వచ్చాను, నిన్ను కలుస్తున్నాను కదా. అమ్మా, మై గాడ్, మరి నాతో మాట్లాడాలి కదా. సరే, స్కూల్కి వెళ్తావా రోజును? వెళ్ళవా? ఓ మై గాడ్, ఏ అమ్మ పంపించట్లేదా? పంపించట్లే. అమ్మని అడగనా? ఏమ్మా, స్కూల్కి ఎందుకు మా పంపించట్లేదు మీరు? వద్దు, అడగద్దు. సారీ అడగను. రోజు స్కూల్కి వెళ్ళవు, బట్ నీకు ఏదో ప్రేయర్ నేర్పించారని విన్నానే. నీకు ఓ మై గాడ్, వెరీ బ్యాడ్. వందే మాత్రం వచ్చు కదా. చెప్పు ఇంకా. సరే, ఓకే ఓకే ఓకే. మీ నాన్నగారిని పిలవాలి, అంతే కదా. మీ నాన్నగారు ఎక్కడున్నారు? అక్కడున్నారా? సార్ రండి సార్, ప్లీజ్ కమ్. నమస్కారం. ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా. మాన్యా, ఇప్పుడు హ్యాపీయేనా? హ్యాపీ. తను మాట్లాడుతున్నప్పుడు నాకు కొన్ని అంటే కొత్తగా ఉండడం వల్ల కొన్ని పదాలు, కొన్ని మాటలు అర్థం కాకపోవచ్చు. బట్ మీకు బాగా అలవాటు అయిపోయింది అది.
అలవాటు క్లియర్ కట్ గా తను చెప్పినవన్నీ మీకు అర్థం మాక్సిమం 90% అర్థమవుతాయి. ఏవో కొన్ని అంటే న్యూ సిచ్యువేషన్స్ ఉంటే చెప్తుంది కదా, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తుంది, అది నేను చూడలేదు, నాకు తెలియదు, కొత్త సిచ్యువేషన్ ఉంటే నాకు అర్థం కాదు. స్టార్ మహిళ చూస్తావా? బాగా నచ్చిందా? మరి నువ్వు వస్తావా స్టార్ మహిళలోని? ఎస్, ఓకే, నువ్వు వస్తావు మరి? ఓ నో, ఏ సిగ్గా? ఎందుకు సిగ్గు? స్టార్ మహిళలో వస్తే బాగుంటుంది కదా, అందరు నేను చూస్తారు. గేమ్ ఇష్టం కదా, స్టార్ మహిళ గేమ్. గేమ్ ఇష్టం. ఓకే ఓకే. అసలు ఈ బేసిక్ ప్రాబ్లం పాపకు ఉందన్నారు కదా, అది మీకు ఎప్పుడు తెలిసింది? ఎవరిని చెప్పారా, లేకపోతే మీరు తన ప్రవర్తన చూసి మీకు? పుట్టగానే మా హస్బెండ్ కి మా పేరెంట్స్ కి పిలిచి డాక్టర్ ప్రాబ్లం ఉంది అని టెస్ట్ కి పంపించారు సార్. తర్వాత 8th డే బేబీ 8th డే ఉన్న రోజు రిపోర్ట్స్ వచ్చినప్పుడు అప్పుడు సార్ అన్ని చెప్పారనమాట. దిస్ ఇస్ డౌన్ సిండ్రోమ్ ప్రాబ్లం, ఫ్యూచర్స్ ఇలా ఉంటాయి, ప్రాబ్లం ఏంటి, ఫర్దర్ లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తను ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ రోజు. డాక్టర్స్ వాళ్ళకి ఏంటి తెలిసిన సూచన ఏమిటి? డాక్టర్ చెప్పింది మాత్రం ఐస్ చూపి చెప్పారు. సో దాంతో మీకు ఇలా డౌన్ సిండ్రోమ్, బట్ అప్పుడు ఇమీడియట్ గా అంటే వాడికి దీనికి ఏం మెడికేషన్ లాంటిది ఏమీ లేదంటారా? అది జెనెటిక్ ప్రాబ్లం, ఇంకా అంతే, దాన్ని ఏం చేయలేము. బ్లడ్ లో ఉన్నదాన్ని తీసి ఏదో ఒక పార్ట్ అంటే చేయగలుగుతాం, కానీ తినని ఏం చేయలేమమ్మా, ఇంకా వాళ్ళు అంతే అని చెప్పారనమాట. మీకు అంటే మీకు పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకు పాప పుట్టింది? 2 years. అదే పాప పుట్టిన తర్వాత ఒక బేబీని చూసి డాక్టర్ ఇలా చెప్పిన తర్వాత ఆ మాట చెప్పితే తట్టుకోవడం అనేది ఒక తల్లిగా చాలా కష్టంగా అనిపించింది. బట్ హౌ డిడ్ యు టేక్ ఇట్? అంటే అక్కడి నుంచి మీరు ఎలాగ పెంచుకుంటూ వస్తూ? అంటే ఫస్ట్ నాకు యాక్చువల్ గా ఒక బాబు పుట్టి చనిపోయాడు 2008 లో పుట్టి, లైక్ 2 months హీ వాజ్ విత్ మీ, సడన్ గా చనిపోయాడు అనమాట. అంటే బాబు దేనికి, అంటే ఏమైనా ఫీవర్ ఏమైనా వచ్చా? వెయిట్ తక్కువ పుట్టిండు, సడన్ గా 5:30కి లేసి ఇంకా చనిపోయిండు అంతే. హాస్పిటల్ తీసుకెళ్లే లోపు కూడా యాక్చువల్ గా మేము ఉన్నదే ఆ డిప్రెషన్ లో ఉన్నాము. మళ్ళీ నెక్స్ట్ ఇలా పాప అనే వరకల్లా అసలు వాళ్ళ మెడికల్ టర్మ్స్ దీంట్లో చూసుకుంటూ ఉంటాను, ఆటోమేటిక్ దీనికి కూడా ఏదైనా పరిష్కారం లాంటిది ఉంటుంది కదా, మందులు కానీ లేకపోతే ఇంజెక్షన్స్ కానీ ఏమైనా ఉంటాయేమో కదా. మేము అడిగాము, ప్రెగ్నెన్సీ అప్పుడు అడిగాను నేను, అంటే ఇలా ఉంటాయమ్మా అంటే ఎవరు చెప్పారు మీకు అన్నారు. మళ్ళీ స్పెషల్ స్కానింగ్ కి ఏదో స్కానింగ్ కి పంపించారు, అయితే ఆ స్కానింగ్ లో ఎవ్రీథింగ్ తెలుస్తుంది అన్నారు, కానీ అప్పుడు కూడా తెలియలేదు. ఇంకా అందరూ తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఎవరిని ఏ క్వశ్చన్ అడిగినా ఇంకా మీకు రాసి పెట్టిందమ్మా, మనం ఆ టైంలో ఆ డౌన్ సిండ్రోమ్ గుర్తుపట్టలేము ఒక్కొక్కసారి అని చెప్పారు. నాకు నెక్స్ట్ బాబు అనమాట, పాప తర్వాత బాబు, ఇప్పుడు ఈజ్ నార్మల్. ఆ బాబు అప్పుడు కూడా స్కానింగ్కి వెళ్తే ఆ వాడు పుట్టే వరకు అసలు టెన్షన్ అనమాట, నరకం, అది టెన్షన్ కాదు నరకం. మీరు అన్నట్టు ప్రతిరోజు మీకు టెన్షనే బిడ్డ పుట్టే వరకు. 16th డే రోజు నేను విజయశేఖర్, అదే డాక్టర్ విజయశేఖర్ దగ్గరికి వెళ్ళాక తను చెప్పారనమాట, లేదమ్మా నువ్వేం టెన్షన్ పడకు, నార్మల్ గా ఉన్నాడు. అప్పటి వరకు అసలు తిన్నది తెలియదు, నిద్రపోయింది తెలియదు, అలా అయిపోయింది లైఫ్. మరి పీరియడ్ ఆఫ్ ఇది ఇప్పుడు ఇద్దరి మధ్యన ఎంత గ్యాప్ ఉంది? 3 years. 3 years. వీళ్ళిద్దరి మధ్యన ఎఫెక్షన్ ఎలా ఉంటుంది బాబును తన మధ్యన? చాలా చూసుకుంటాడు ప్రజెంట్లో అయితే, ఓకే మంచిగా ఉంటారు కానీ మాకేంటంటే తను నెక్స్ట్ ఎట్లా అనేది ఒక ఇంటెన్షన్ అన్నట్టు, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంది అనేది. డాక్టర్స్ ఏమి చెప్పలేదా దీనికి ట్రీట్మెంట్ కానీ, లేకపోతే దెర్ ఇస్ నో, ఏమీ లేదు అంతే, దే హ్యావ్ టు అండర్గో అంతేనా? వీళ్ళు అన్నీ స్లో ఉంటాయి అంట కదా సార్. ఇప్పుడు ఎట్లా అంటే నడవడం కానీ, స్పీచ్ కానీ, మేము ఎన్ఎంహెచ్ తీసుకెళ్ళేది, తను డైలీ తీసుకెళ్ళేది ఎక్సర్సైజ్ గురించి. ఓకే. మూమెంట్ వచ్చేసి మేము నడవడం కూడా దాదాపుగా 2 years, 1.5 year తర్వాత స్టార్ట్ చేసింది నడవడం. స్క్రోలింగ్, లేచి కూర్చోవడమే 1.5 year తర్వాత స్టార్ట్ అయింది. అది 1.5 year వరకు ఓన్లీ పొర్రడమే ఉండేది. లెగ్స్ కూడా ఇట్లా కరెక్ట్ రాకపో, స్టార్టింగ్ లో క్రాస్ దాని షూస్ అప్పుడు. మీరు కంగారు పడేవారమ్మా, అంటే 2 ఏళ్ల వరకు పాప నడవలేకపోతుంది? వేరే అంటే నాకు
బాగా కంపేరింగ్ ఉంటుండే. మా ఆడపడుచుకి, చిన్న ఆడపడుచుకి బాబు అన్నమాట. లైక్ 5 days ముందు ఆ బాబు, ఈమె కన్నా ఒక 5 days ముందు. సో తను అన్ని చేసేస్తున్నాడు. 3 months కి నెక్ హోల్డింగ్ ఎవ్రీథింగ్ వచ్చింది. ఈమె 5 months వరకు నెక్ హోల్డింగ్ లేదు. NIMH NIMH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటలీ హ్యాండిక్యాప్, ఇక్కడ బోయినపల్లి. బోయిన్పల్లి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్. ఇది ఎక్కడ ఉందమ్మా ఇది? బోయిన్పల్లి. అక్కడికి తీసుకెళ్తే ఇంకా పిల్లలను చూస్తే అయితే అసలు ఈ లైఫ్ మనకి ఎందుకు అనేటట్టుగా ఉన్నారనమాట పిల్లలు. అసలు ఒక 2-3 times వెళ్ళిన తర్వాత అక్కడ మేడం ఉండి, డౌన్ సిండ్రోమ్ పిల్లలు చాలా మంచిగా ఉంటారు, మనం ఎలా పెంచుకుంటే వాళ్ళు అలా పెరుగుతారు అని తను అప్పుడు ధైర్యం చెప్పింది. అప్పటి వరకు అయితే అసలు ఆ బాధ చెప్పలేం సార్. మాన్యం చూసి మిగతా వాళ్ళు మీరు చెప్పిన ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత, మిగతా పిల్లల్ని చూసిన తర్వాత మీకు వాళ్ళలో కొంచెం బెటర్ ఏమైనా అనిపించింది అతను? అంటే మేడం చెప్పే వరకు, అప్పటి వరకు నాకు ఈమె ఇలా ఉంటది అని మనకు తెలియదు కదా. తను 5 months బేబీ. ఓకే. 5 months బేబీలో మనం ఏం ఐడెంటిఫై చేయలేం కదా. అక్కడ ఎట్లా అంటే 30 years 20 years పిల్లలు పేరెంట్స్ పట్టుకొని పోవడం. 30 years పిల్లలకి పేరెంట్స్ అంటే వాళ్ళు పెద్దవాళ్ళే కదా. వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళడము, అసలు వాళ్ళను 2 చేతుల మీద ఎత్తుకొని వెళ్ళడము, అవన్నీ చూసినాక అయితే అసలు ఈ లైఫ్ నాది ఇలాగే ఉంటుందా, అసలు అవసరమా నాకు ఈ లైఫ్ అనే రేంజ్కి వెళ్ళింది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి నేను అనుకున్నాను. తన వయసు ఎంతమ్మా? 8 years. మరి తనకి వీళ్ళకి ఒక స్పెషల్ స్కూల్స్ ఉంటాయి కదా, మరి దాంట్లో ఏమైనా వేయడానికి ప్రయత్నించలేదా మీరు స్కూల్స్ కి? 5 years వరకు తెలీదు. తను పాప 5 years తర్వాత జాయిన్ చేసుకుంటా అంటే 5 years తర్వాత స్వయం కృషిలో జాయిన్ చేసి. స్వయం కృషి మీకు మరి ఇంట్లో ఉందంటే 24 hours తను మేలుకున్నప్పుడు అటెన్షన్ కావాల్సిందా? కంపల్సరీ. మీరేం చేస్తున్నారు? స్టార్టింగ్ లో పాప పుట్టినప్పుడు సుగ్నా పోల్ట్రీలో జాబ్ చేసేవాడిని సార్, మేనేజర్ గా. ఓకే. తర్వాత పాప 5 years అయిన తర్వాత నేను రిజైన్ చేసి మళ్ళీ షాప్ పెట్టుకున్నా. ఇప్పుడు మీరు చేస్తున్న బిజినెస్ ఏంటండి? చికెన్ షాప్ సార్, అది పౌల్ట్రీ ట్రేడింగ్ అన్నట్టు. మీదేంటి? SMR శ్రీ మాన్యారెడ్డి పౌల్ట్రీ ట్రేడింగ్. SMR అంటే ఏంటి? శ్రీ మాన్యారెడ్డి ఆమె పేరు మీద పెట్టుకున్నాను. ఓకే. SMR తెలుసు తనకి ఒకటి, మా పాప ఇలా ఉన్నందుకు ఒక 10 మంది పాప పేరు మీద బతకాలి అన్న ఉద్దేశంతో ఓన్ గా బిజినెస్. వండర్ఫుల్ వండర్ఫుల్. అది మీరు చెప్పిన ఆలోచన చాలా మంచిది. ఎందుకంటే పాప పేరున మేము చేసి 10 మంది హ్యాపీగా బతకాలి. బిజినెస్ బాగుందా? బాగుంది సార్. సో అది మీరు అదృష్టంగానే భావిస్తున్నారు కదా? మా పాపతోటి రన్ చేసే బిజినెస్ నాకు అదృష్టంగానే రన్ చేస్తాను. చూస్తున్నారు కదా మాన్య అనే పరిస్థితి, ఆ తల్లిదండ్రుల వేదన, బాధ. వాళ్ళకి ఎప్పుడు మిగిలే సమస్య ఒకటి, పాప 8 ఏళ్ళు, తన ఫ్యూచర్ ఏంటి, ఏం చేయాలి, ఏం చేస్తుంది. ఇలాంటి టైంలో వాళ్ళకు ఒక చిన్న స్ఫూర్తి వచ్చేది. మేడం మీరు చెప్పారు 5 ఏళ్ళు అయిన తర్వాత ఇదైంది, ఇప్పుడు ఏదో స్కూల్లో స్వయం కృషి స్కూల్. మా పక్కన ఇంట్లో అబ్బాయి లైక్ 21 years 22 years ఉండే అప్పుడే అబ్బాయి. ఆ అంకుల్ ఉండి చెప్పారనమాట, ఇక్కడ స్వయం కృషి స్కూల్ బాగుందమ్మా, ఏం కాదు వేయండి, మీకు రిలీఫ్ ఉంటుంది, పాపకి మంచిగా ఉంటుంది అంటే అప్పుడు వెళ్ళి కనుక్కొని అడిగితే 5 years తర్వాత తీసుకుంటామన్నారు. అప్పటి నుంచి స్కూల్ 3 years నుంచి స్కూల్కి వెళ్తాం. ఇప్పుడు నార్మల్ స్కూల్ టైమింగ్స్ ఏమిటి వీళ్ళకి? ఏమైనా స్పెసిఫిక్ టైమింగ్స్ లాగా ఏమైనా ఉంటాయా? అండ్ యాక్చువల్గా వెహికల్ ఉంది స్కూల్ వాళ్ళదే. ఓకే. 9:30 to 5. తనకు ఇంట్లో ఉన్నప్పటికీ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏమైనా తేడా కనిపించిందా మీకు? డిఫరెన్స్ తెలుస్తుంది. చాలా వాస్ట్ డిఫరెన్సా లేకపోతే ఏమైనా కొద్ది చిన్న డిఫరెన్స్? ఇంప్రూవ్మెంట్. కూర్చోవడము, తనంత తాను చదువుకోవడం, బుక్స్, వాష్రూమ్ వెళ్ళడము, అవన్నీ కొద్దిగా సెట్ అయింది స్కూల్కి వెళ్ళాకే. తను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమైనా ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమైనా డెవలప్ చేసుకుందా? ఎందుకంటే చాలా మందికి ఏంటంటే కొంతమందికి డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, కొంతమంది పెయింటింగ్. స్కూల్కి వెళ్ళినాక అని చెప్పలేం కానీ డాన్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. రైట్ ఫ్రమ్ చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టము. ఇప్పుడు తనకు తెలిసిన సాంగ్స్ కి అదే స్టెప్స్, అదే సాంగ్ ప్లే చేస్తే, ఇప్పుడు ఎంబడే సాంగ్ చేంజ్ చేసినా గానీ అదే స్టెప్ తో రిథమ్ కాడేస్తుంది. తను బాబు కదా, ఇద్దరును. వీళ్ళిద్దరు బాగా ఎఫెక్షనేట్ గా ఉంటారు. చాలా
వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? ఇద్దరు ఒకటేనా? లేదు, పాప చేస్తుంది. తనే ఎక్కువ. ఓకే. తను అల్లరి చేస్తే మేము ఏదైనా ఏ మాన్య అంటే ఆ మమ్మీ అక్కకు తెలియదు ఏమనకు అంటాడు బాబు. ఇప్పుడు వరకు అయితే బాగానే చూసుకుంటాడు. ఇప్పుడు బై ఛాన్స్ మీరు బాబుని ఏమైనా మీరు గట్టిగా అరిచారనుకోండి, తను ఏమైనా రియాక్ట్ అవుతుందా? అవుతుంది. వాడు నిజంగా తప్పు చేసి అంటే మాత్రం వెళ్ళి మళ్ళీ వాడినే తిడుతుంది. ఓ, అది కూడా ఉంది. వండర్ఫుల్. బాబు ఏం చదువుతున్నాడమ్మా? యూకేజీ PP2. యూకేజీ చదువుతున్నాడు. ఏ నాన్న ఏం చెప్పావు? సత్యతేజ. సత్యతేజ. వచ్చిండు. ఓకే ఓకే. మీరంటే మరి ఇప్పుడు పాపం తీసుకెళ్ళి బయటికి వెళ్ళడం, నలుగురిలోని కలవడం లాంటిది ఏమైనా చేస్తారా? లేకపోతే ఎందుకు అనవసరంగా అక్కడ ఏమైనా ఒక మాట అనిపించుకోవడం అని చెప్పేసి ఒక 4 గోడల మధ్య ఉంటారా? లేదు సార్, తీసుకెళ్తాము. కాకపోతే సిచ్యువేషన్ ని బట్టి మనల్ని ఓకే అన్న ప్లేసెస్ కి వెళ్తాం, న్యూ ప్లేసెస్ కి వెళ్ళాం. కొత్త 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 అంటే కొత్త తెలిసిన వాళ్ళ వాళ్ళు దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్తాం. అంటే బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా మీకు చేదు అనుభవాలు లాంటివి ఏమైనా ఉన్నాయి? అవి ఎప్పటికీ ఉంటాయి. నిన్నగాక మొన్న రిసెప్షన్ కి వెళ్ళాము, ఇగో ఇలా చేస్తానే ఉంది పాప. అక్కడ పిల్లలందరూ నవ్వుతుంటే మనకి బాధ అవుతుంది. వాళ్ళ పిల్లలే, వాళ్ళకేం తెలుసు ఇది ఎలా చేస్తుందని నవ్వుతారు అంతే. అలా ప్రతి ఇన్సిడెంట్ లో ఉంటది. 10 మంది దీని చుట్టూ వచ్చి ఏలన చేయడం లాంటిది అట్లా మాకు బాధ, అదొకటి బాధ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఉన్న ఒక ఎనర్జీ లెవెల్ అనండి, లేకపోతే వాళ్ళకి ఒక అవుట్కమ్ అనుకోండి ఇదే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నా తన పాటు తనతోనే యాక్టివ్గా ఏదో ఒకటి చేసుకుంటాను. షీఈస్ కీపింగ్ హర్ సెల్ఫ్ బిజీ. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, తనంతట తను ఏదో ఎంగేజ్ చేసుకుంటూ ఉందండి. అది ఒక నిజంగా గొప్ప వరమే కదమ్మా. ఇంకేం చెప్పు మాన్య. తనకు ఒక టెడ్డీ ఉంటది అనమాట. ఆ. ప్రతి ప్లేస్ లో ఇప్పుడు స్పేస్ వదిలేసుకో. టెడ్డీకి అక్కడ స్పేస్ వదిలేసావు. టెడ్డీ పక్కనే ఉంది కదా. సరే, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పాలి. టెడ్డీ బాగుందా, నేను బాగున్నానా? ఎవరు బాగున్నారు? సారే బాగున్నారా? నేను బాగున్నానా? థ్యాంక్ యూ. లవ్ యూ లవ్ యూ లవ్ యూ. నాకు బుద్ధి ఇస్తావా? బుద్ధు నేను ఇవ్వనా? గాడ్ బ్లెస్ యూ. నాకు ఇవ్వ. థ్యాంక్ యూ. సో నైస్ ఆఫ్ యూ. మీరు చెప్పినట్టు స్వయం కృషికి పంపిస్తున్నారు, అక్కడ వాళ్ళు చదువు నేర్పిస్తున్నారు. ఇది దానివల్ల ఏమైనా హెల్ప్ ఉంటుంది అనుకుంటున్నారా? నేర్చుకుంటుంది సార్. ప్రజెంట్ అయితే కొంచెం సిస్టమేటిక్గా వస్తున్నది. కాకపోతే అంటే అల్లరి తగ్గకపోవడం అయితే ఒకటి ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్లో తనంతా తాను నిలదొక్కగలుగుతుందా ఇప్పుడున్న సమాజానికి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది మీకు. ఆడపిల్ల అంటే ఎన్నో చేయాలి, మంచి పిల్లలకే మనం దగ్గరుండి చూసుకోవాల్సిన రోజులు. అలాంటిది డౌన్ సిండ్రోమ్ పాపను మేము ఎంతలాగా చూసుకోవాలో మాకు అర్థం కాని పొజిషన్లో మేము. దీనికి అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్వయం కృషి ఇలాంటి స్కూల్స్ అని మీకు కూడా ఏమైనా ఒక మామూలుగా పిలవడం, మీతో మాట్లాడడం, మీకు ఏమైనా క్లాసెస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే అప్పుడప్పుడు పిలుస్తారు సార్ వాళ్ళు. ఏదైనా స్పెషల్ ఎవరైనా వచ్చినప్పుడు ఈ పిల్లల గురించి చెప్పడం, ఏదైనా 2-3 సెమినార్స్కి వెళ్ళాము. ఓకే, ఇవన్నీ యాజ్ లెక్చరర్స్ వాళ్ళు చెప్పేది మీకు ఏమైనా నమ్మకం ఉందా? డెఫినెట్లీ. అండ్ షీఈస్ ఇంటెలిజెంట్, అదే నో డౌట్ అబౌట్ ఇట్. గ్రాస్పింగ్ పవర్ ఉంది డెఫినెట్లీ. తనంతట తన యాజ్ డేస్ పాస్ బై తను ఏమైనా ఉద్యోగం చేసుకోగలుగుతుంది, నిలబడుతుంది అన్నది నమ్మకమే కదా. మీకు ఆ నమ్మకం ఏమైనా ఉంది యాజ్ ఆఫ్ నౌ? అంటే మీరే అన్నారు మిగతా వాళ్ళందరినీ నేను చూస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు యాజ్ అ చైల్డ్. బికాస్ ఎందుకంటే తనకి ఉన్న తను ఏదో ఒకటి చేసుకొని తనంతలు తనని చేసుకోవాలి అనే ఒక కోరిక మాత్రం ఉంది సార్. అది ఎలా అవుతుంది అనేది మన దగ్గర మనకు ఇంకా తెలియదు కదా. $1 million క్వశ్చన్. వెయిట్ చేయాలి దానికోసం. ఇంక మనం చేసేంత చేస్తాం కానీ అది ఏదనేది మన చేతిలో ఉంటది కదా. లోపం ఉండకూడదు. ఇంకా మా హస్బెండ్ అయితే NMH కి వెళ్ళిన ప్రతిసారి మగ పిల్లగాడైతే అయిపోయేది, నేను చూసుకునేవాడిని కదా, ఇప్పుడు ఆడపిల్ల అయిపోయింది కదా, తర్వాత పెద్ద ఇంకా కష్టం అయిపోతుంది కదా అనే క్వశ్చన్ తనకి ఎప్పటికీ ఉండిపోతుంది అనమాట. ఒక మామూలు మనిషికే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఫ్యూచర్ ఏమిటి అన్నది చిన్న క్వశ్చన్ మార్క్. అలాంటి పరిస్థితుల్లో మాన్య లాంటి వాళ్ళకి ఏమిటి అన్నది బహుశా ఎవరికీ అర్థం కాదు. కాలం
టైం అదే మనకి సమాధానం చెప్పాలి. అయితే డెఫినెట్గా మన అందరం ఆశించాల్సింది, కోరుకోవాల్సింది షీ షుడ్ బి వండర్ఫుల్ అండ్ కంఫర్టబుల్. తను ఉన్న చోట ఉత్సాహం తుళ్ళుతుంది, ఆనందం పరవళ్ళు తొక్కుతుంది, తను నవ్వితే 1000 దీపాలు వెలుగుతాయి. ఇది క్లుప్తంగా అక్షర పరిచయం. మాన్యలాగే తను ఏళ్ళొచ్చిన ఒక పసిపాప, కానీ తనకంటూ ప్రత్యేకతలు చాలా చాలా ఉన్నాయి. మరి ఆ అందాల పసిపాపను మనం ఆహ్వానిద్దామా? అక్షర, how are you, Akshara? I'm fine. You're fine? Good. You look nice. You look smiling. బాగున్నావు. చెప్పు, నీ హాబీస్ ఏంటి? Dance, డాన్స్, Batman, డాన్స్, బ్యాడ్మింటన్. ఓకే, ఇంకా games, గేమ్స్. చెప్పు అక్షర, నీకు ఎవరంటే ఇష్టం? అమ్మా, నాన్న? Amma Nana. వెరీ గుడ్. అమ్మా నాన్న ఇద్దరు అంటే ఇష్టం. ఇప్పుడు పాప వయసు ఎంత? 22 దాటింది, 23 అయిందండి. పాప ఏంటి బేసిక్గా అసలు అంటే ఈ పుట్టుకతోనే ఇదా, లేకపోతే ఏమైనా ఒక యాక్సిడెంట్ కానీ అలాంటి ఏమైనా జరిగి దానివల్ల? పుట్టుకతోనే. పుట్టుకతోటి. మీకు ఎప్పుడు తెలిసింది పాపకి ఇదని? ఒక 5 months దాటింది, 6 months అయింది నాకు తెలిసేటప్పటికి. అంటే ఏంటి బేసిక్గా ఒక బేబీలో ఉన్న ప్రవర్తనలో మీకు తెలిసిందా, లేకపోతే ఎలాగ మీకు అంటే డాక్టర్స్ చెప్పారా, లేకపోతే ఏంటి? తను పుట్టినది కేరళలోనే, మా నేటివ్ ప్లేస్ లో. యు ఆర్ ఫ్రమ్ కేరళ? కేరళ. Oh, yes, my Kerala. ఓ, యు ఆర్ ఫ్రమ్ కేరళ, బట్ యు డోంట్ లుక్ లైక్ ఎ కేరళైట్. I going to go to your యు గో టు కొచ్చిన్. yes. ఓకే. ఇక్కడ వచ్చిన ఒక 6 months అవుతుంది, అప్పటికి 5 months దాటింది. ఇక్కడికి వచ్చి తనకి వింటర్ డిసెంబర్ టైంలో స్నీసింగ్ ఫీవర్, స్నీసింగ్ అని వచ్చి అది తగ్గలేదు. మళ్ళీ నేను బెసన్ సానీలో గిరిజాకృష్ణన్ డాక్టర్ని కన్సల్ట్ చేశాను. ఈ స్నీసింగ్ తగ్గలేదు పాపకి, దాని గురించి. అయితే డాక్టర్ నాకు అన్నది ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ చైల్డ్ అమ్మా అంటే నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఆవిడ చెప్పారు, ఎంత 50 years అయినా 10 years వాళ్ళ బ్రెయినే ఉంటుంది, వీళ్ళకి డెవలప్మెంట్స్ ఉండదు అని చెప్పారు. యాజ్ అ మదర్ అండ్ యాజ్ అ ఫాదర్, తల్లిదండ్రులుగా ఇది మీకు తెలిసిన తర్వాత ఇట్ ఈస్ డెఫినెట్లీ పెద్ద షాక్ లా ఉంటుంది. అసలు నమ్మలేదు ఈ పాప ఇట్లాంటి డౌన్ సిండ్రోమ్ పాప అని నేను నమ్మలేదు. అది మెయిన్ నమ్మలేము. అంటే పాప చూస్తే యాక్టివ్ గా నేను అవుతుంది, డౌన్ సిండ్రోమ్ ఏంటో కూడా తెలియదు. ఏదో మళ్ళీ స్వీకార్ హనుమంతరావు సార్ ఇన్స్టిట్యూట్ ఉంది, అన్ని అసెస్మెంట్ అన్ని చేపించి స్పెషల్ ఎడ్యుకేషన్, స్పీచ్ థెరపీస్. అది అంటే మీరు చెప్పినప్పుడు ఆ పాపకి అప్పుడు ఎంతమా? అప్పుడు 7 months, అంటే 6 months లో అన్ని తెలిసి ఒక 10 days అటు ఇటు 7 months 8 months ఆ టైంలో అన్ని స్టార్ట్ చేసేసాం. తన చిన్నప్పుడు ఇదంతా తెలిసిన తర్వాత మీరు ఏమైనా స్కూల్లో పెట్టారా? అంటే ఫస్ట్ మేము స్వీకార్లోనే ఎర్లీ ఇంటర్వెన్షన్ అయినాక వాళ్ళు నాకు ఆ స్కూల్లో జాయిన్ చేయమని చెప్పారు. అయితే నేను అక్కడ జాయిన్ చేయలేదు. పిల్లల్ని తీసుకొని నేను వీళ్ళతో పాటు ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అయితే అక్కడ ఒక చిన్న నర్సరీలో వేసాను నేను. అక్కడ మలయాళం, ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఇప్పుడు మామూలు చదవడం అన్ని బాగానే ఉంటుందా? రాయటం, చదవడం వచ్చు. వీడి బేసిక్ స్లీపింగ్ టైం ఎలా ఉంటుంది? కంఫర్టబుల్? చాలా నిద్రపోవాలి. అవును, బట్ బేసిక్ గా పడుకుంటారా లేకపోతే షార్ట్ గ్యాప్స్ ఆఫ్ స్లీప్ ఏమైనా? లేదు, మంచిగా పండుకుంటారు. సో స్వయం కృషి గురించి మీరే కనుక్కున్నారా, మీకు తెలిసిందా? మా ఇంటి దగ్గర ఒక మేడం నాకు చెప్పారు, చుట్టుపక్కల ఉన్న దానిలో స్వయం కృషి బాగుందమ్మా అని చెప్పారు. అయితే నేను అక్కడ నేనే వెళ్ళి మేడంకి అడిగాను, మంజుల మేడంకి. నేను ఒకదాన్ని వెళ్ళి, మేడం నా పాప డౌన్ సిండ్రోమ్ ఇట్లా ఇంట్లో స్కూల్కి వెళ్ళనని చెప్పి ఇంట్లో కూర్చుంటుంది. మేడం చెప్పారు తీసుకురమ్మని చెప్పారు. మళ్ళీ నేను వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళి చూపించారు. ఇది అంటే అక్కడ మేడం మళ్ళీ అడిగారు, మా స్కూల్కి వస్తారా అంటే, అక్కడది ఇంకొక గాయత్రి అని ఒక అమ్మాయిని పిలిచి, అక్షర నీ స్కూల్ అన్ని జర చూపెట్టు అని చెప్పారు. అమ్మాయి తీసుకెళ్ళి స్కూల్ అంతా చూపించి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మేడం అడిగారు, నువ్వు వస్తావా ఈ స్కూల్కి అంటే, వస్తా అని చెప్పారు. నెక్స్ట్ డే నుంచి మేము పంపించాం స్కూల్కి. అప్పుడు తన ఏజ్ ఎంతమ్మా? 14 years.
మేడం అంటే ఇష్టమా నీకు? ఆమె ఇష్టం. నీకు బాగా ఎంకరేజ్ చేసేవారు ఆవిడ? ఆ, మీకు మీకు చాలా డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా స్వయం కృషికి వెళ్ళిన తర్వాత? చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్. మీరు ఫస్ట్ మీరు అన్నారు ఏదో ఒకసారి స్వయం కృషికి వెళ్ళిన వెంటనే అప్పటిదాకా స్కూల్ కు వెళ్ళను అన్న వాళ్ళది నేను మన్నా నుంచి వెళ్తాను. దట్ ఈస్ ది ఫస్ట్ అవునవును. స్ట్రైకింగ్ బెల్. దాని తర్వాత ఏంటంటే అక్కడ పోతే స్పెషల్ స్కూల్స్, నార్మల్ స్కూల్స్ అంటే చాలా డిఫరెన్స్. ఏంటంటే స్పెషల్ స్కూల్ వీళ్ళ కోసం, వాళ్ళకి ఎట్లా చేయాలి కరికులం వాళ్ళ కోసం. అయితే అక్కడ పోయిన తర్వాత వీళ్ళకి చాలా ప్రోగ్రామ్స్, అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటుంది వీళ్ళకి అన్ని. మీరు స్పోర్ట్స్ అంటే నాకు చిన్న విషయం గుర్తుకొచ్చింది సార్. స్పెషల్ ఒలింపిక్స్, ఆ ఒలింపిక్స్ లో తను పార్టిసిపేట్ చేసింది. దీనికి డ్రైవ్ మీరు చెప్పింది టీచర్సే అని. అసలు స్పెషల్ ఒలింపిక్స్ ఏంటి? వాట్ ఆర్ దిస్? మీకు కొంచెం. Special Olympics is a world body, whereas in India as well as all over the country, all over the world it is there. And we have center for a Special Olympics Asia Pacific Games, Australia. నన్ను చిన్న కరెక్షన్ నాకు. ఈజ్ ఇట్ స్పెషల్ ఒలింపిక్స్ ఈజ్ ఇట్ పారా ఒలింపిక్స్? No, Para Olympics is different. Special Olympics only for this type of children. A fantastic program where she has attended, and we are all very proud, because we are proud of that school. From there, when it has come here, Andhra, Telangana Special Olympics office is there. One Mr. Rajasekhar is the director. He and his team has given us a lot of support to send her to that place, where we have so many people have supported. State Bank of Hyderabad has sponsored us. Then so many of my friends and other people sponsored and given money. And దానికి చెప్పారా మీరు ఇలాగా? అక్షర చెప్పారా ఇలాగా మనం స్పెషల్ ఒలింపిక్స్ లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు? yes, she is very, very happy to go. వెరీ హ్యాపీ. She was very happy. Early morning 3:30, 4 o'clock she used to get up. 4 గంటలకు లేచి ట్రైనింగ్ కు పంపిస్తుండే. వెళ్ళండి. In the school there is a special teacher is appointed by the school people. ఓకే. And she has been trained. ఈమెనే అక్కడ ట్రైనింగ్ ఇచ్చి అన్ని పంపించారు అన్నమాట. There are so many other boys and girls went from Telangana as well as Andhra. That time Andhra Pradesh. Andhra Pradesh it was. అవును, ఆంధ్రప్రదేశ్. Only one girl from city. Hyderabad, only one girl participated. Should I clap? Should I clap? No, this is clapping is a very small thing. Salute is the right word for you. Because not only for Andhra Pradesh, నువ్వు మన దేశానికి ఒక మంచి కీర్తిని తీసుకొచ్చావు. అది నీకు తెలుసా? అంటే ఈ తనలో అక్షరలో ఈ టాలెంట్ ఉందని టీచర్స్ ఏమైనా గుర్తించారా లేకపోతే? టీచర్సే నాకు అది స్పెషల్ ఒలింపిక్స్ పంపించమ్మా, ఇలా ఏషియా పసిఫిక్ గేమ్స్ ఉంది అంటే మేడం దేనికి పంపించాలి అని తెలియదు, ఎట్లా ఏం తెలియదు. కళ్యాణి టీచర్ అనే ఒక టీచర్ ఉండేది, కళ్యాణి మేడం. మేడం నాకు చెప్పారు, ఏం లేదమ్మా ఒక చిన్న గేమే, అక్షర ఈజీగా ఆడగలుగుతుంది, మనం పంపిస్తాం అక్షరను అని చెప్పారు. సరే అని చెప్పాం మేము కూడా. అయితే అట్లా మళ్ళీ ఆ గేమ్ ఏంటో అని కూడా మాకు తెలియదు అప్పుడు. మళ్ళీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు, ఇది గేమ్. మీరు రెగ్యులర్ రోజు ప్రాక్టీస్ డైలీ ప్రాక్టీస్ ఇచ్చారు. తీసుకెళ్ళేటప్పుడు మీరు రోజుకి మీరు ఆ ఇంప్రూవ్మెంట్ చూస్తూ వచ్చారు టైమింగ్ లో గానీ లేకపోతే స్కూల్లో వాళ్ళు మానిటర్ చేస్తుండే. ఓకే. అండ్ ఆమె పోయి మెడల్ తేయలేకుండా పోయి రావడం అన్నది మా కోరిక. అది ఒక పార్టిసిపేషన్ ఇన్ అన్ ఒలింపిక్ గేమ్ ఇట్ సెల్ఫ్ చాలా చాలా గొప్పది. ఎంతమందికి దక్కుతుంది ఆ అదృష్టం? దాంట్లో గోల్డ్ మెడల్ సాధించడం అంటే అదే సామాన్య విషయం కాదు. సార్ వీఆర్ ఆనర్డ్ సార్ యాజ్ అన్ ఇండియన్. నాకు తెలిసి తను గోల్డ్ మెడల్ తీసుకున్న అందరికీ గౌరవం. ఎక్కడ జరిగిందండి ఇది? ఆస్ట్రేలియా. మీరిద్దరు తనతో పాటు ఉన్నారా? అక్కడ ఎన్ని రోజులు తను ఆస్ట్రేలియాలో ఉంది? అంటే గోయింగ్ అండ్ కమింగ్ 13 days. ఇప్పుడు నువ్వు నేను ఒక్కదాన్ని ఆస్ట్రేలియా పంపిస్తే వెళ్తావా? అమ్మ నాన్న వద్దు కదా? వద్దు. మా చూస్తున్నారా అక్షరాన్ని? ఒక తండ్రిగా తల్లిగా మన పిల్లలంటే మనకి భయంగా ఉంటుంది. అది తప్పే లేదు, వాళ్ళు జాగ్రత్తగా ఉంటారా లేదా అనేది. మామూలుగా ఉన్నప్పుడే మనకు ఆ భయం ఉన్నప్పుడు డెఫినెట్గా ఇంకాస్త భయం ఎక్కువ ఉంటుంది. అయితే మీలాంటి వాళ్ళు, నిజంగా మీలాంటి వాళ్ళు ఎందుకు అంటున్నానంటే
ఇందాల మేడం గారితో మాట్లాడుతున్నప్పుడు ఆవిడైతే అన్నమాట, పాప ఇంకా 8 years, ఎంత జీవితం ఉంది, ఇంత లైఫ్ ఉంది, ఏమవుతుంది, తను నిలబడగలుగుతుందా, ఒంటరిగా ఉండగలుగుతుందా లేదా అన్నదానికి నిజంగా మీరు చెప్తారు. మీరు ఇప్పుడు చూడండి ఎంత ఆ నవ్వుతూ ఎంత ధైర్యంగా చెప్తున్నారు. ఏం భయం లేదు, వాళ్ళ పాప మాకు అసలు చాలా ఏం భయం యాక్టివ్ లేదు ఉంది. అట్లా. నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే మేడం, ఇది ఐ సీ ఎ పర్సన్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఐ సీ ఎ పర్సన్ హూ ఇస్ ష్యూర్ దట్ ఎస్ నా కూతురు ఏం ప్రాబ్లం లేదు, ఇలా ఉంటుంది అని ఒక డిటర్మినేషన్, ఒక వాటికి వాళ్ళకు గ్రాఫ్ చూస్తున్న ఏంటంటే మనమే ఇప్పుడు భయపడి, నేను కూడా ఈ అమ్మాయిని షాపులన్నీ పంపించరు, ఒంటరిగా పంపించరు ఎక్కడ, కానీ మనం పంపిస్తే పోగలుగుతుంది. పోయి షాప్కి వెళ్ళి ఏదైనా తీసుకురా అంటే షీ విల్ గో అండ్ గెట్, నో ప్రాబ్లం. ఏం చెప్పకూడదా? చెప్పకూడదా? చెప్పాలి. నువ్వు ఎంత అచీవ్ చేసావు అనేది అందరికీ తెలియాలి. తప్పేం లేదు. నీ అచీవ్మెంట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్, తెలుసా అక్షర? ఎక్స్ట్రాడినరీ. నాకు ఒక్క మెడల్ కూడా రాలేదు. మరి హూ ఇస్ గ్రేట్? నువ్వు గ్రేటా, నేను గ్రేటా? యు ఆర్ గ్రేట్. అన్ని ఒకటే స్పోర్ట్స్ కంటే డిఫరెంట్ గేమ్స్ కి వచ్చింది అతనికి మెడల్స్. అంటే స్కూల్లో స్కూల్ పార్టిసిపేషన్, స్కూల్ గేమ్స్, స్టేట్ గేమ్స్, డిస్ట్రిక్ట్ గేమ్స్, ఇంకా స్కూల్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కి వాళ్ళన్నిటికీ మెడల్స్. Special Olympics participation, they every year they do state and district game. నువ్వు ఇంత నుంచి అంటున్నావు 1 medal అని. ఆ 1 medal వాల్యూ ఎంతో తెలుసా? తెలుసు కదా? మరి యువర్ గ్రేట్ కదా. మరి ఎంజాయ్ ఇట్. దాట్స్ గుడ్. అందుకనే ఇదేంటంటే, ఇది నీ అచీవ్మెంట్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇది అందరికీ తెలియాలి. నువ్వేంటంటే నిన్ను చూసిన తర్వాత చాలా మందికి దే షుడ్ గెట్ అన్ ఇన్స్పిరేషన్. నేను అక్షరలా ఉండాలి అనేసి, అచీవ్ చేయాలి అని. ఆ ఫోటోలు ఉన్నాయా? జాగ్రత్తగా దాచుకున్నావా? నేను వస్తాను, మీ ఇంటికి వస్తాను. నువ్వే నాకు ఛాయ్ కలిపి ఇవ్వాలి. బ్యాడ్మింటన్ ఆడదామా? ఓకే రైట్, మన ఇద్దరం బ్యాడ్మింటన్ ఆడదాం. ఓకే, తర్వాత ఆ ఫోటోలన్నీ నాకు చూపించాలి. ఓకే, ఎప్పుడు నువ్వు ఇలా నవ్వుతూనే ఉండాలి. వండర్ఫుల్. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ ఆన్ యూ. ఓకే, ఏం చెప్పను మీకు, నేనేం చెప్పక్కర్లేదు. ఎందుకంటే మీ ముందే 2 వ్యక్తులు ఉన్నారు. మీలాగే ఒక తల్లి, మీ పాపలాగే ఇంకో పాప. అయితే ఆ పాప సాధించింది, సాధిస్తున్నది, మీకు అది స్ఫూర్తి కావాలి. డెఫినెట్గా మీరు ఎప్పుడూ కృంగిపోవద్దు. ఎందుకంటే మన జీవితంలో మనకి ఇంకో వ్యక్తిని చూస్తే మనకి ఒక తెలియని ధైర్యం వస్తుంది, ఆశ వస్తుంది, నమ్మకం వస్తుంది. సో ఇక్కడి నుంచి మీరు కూడా మీ థింకింగ్ కానీ మీ ఆశయాలు కానీ పెంచుకుంటూనే ఉండాలి. మేడం, అగైన్ అండ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు చాలా మందికి స్ఫూర్తిని ఇచ్చారు కూడాను. ఇప్పుడు ఇందాల అటు ఇటు మాట్లాడుతుంటే తనకి డాన్స్ అన్నారు. పాట పెడితే డాన్స్ చేస్తుందా? చేస్తారు. అసలు ఈ డాన్స్ ఏంటి? వాట్ ఈస్ దిస్ ఫార్మాట్? ఎందుకంటే ఇవన్నీ మిక్స్ అనుకుంటాను. ఇదొక ఫ్యూజన్ అనేది. ఓకే, అంటే తను సుచరిత అనే అమ్మాయి స్కూల్లోనే వీళ్ళకి ఏ ప్రోగ్రామ్ వచ్చినా డాన్స్ చేయించడానికి వస్తారు. ఓకే, మీ పర్మిషన్ ఇస్తే నేను పిలుస్తాను అమ్మాయిని. భలేవారు మేడం, పర్మిషన్ ఏంటి? ప్లీజ్. వారి పేరేమన్నారమ్మా? సుచరిత మేడం గారు, నమస్కారం. మీరు నాకన్నా చాలా చిన్నవాళ్ళు, బట్ ఐ స్టిల్ హ్యావ్ టు సే నమస్కారం. వీఆర్ ఆనర్డ్ మేడం, కూర్చోండి. ఇట్స్ ఆల్వేస్ ఎ రాంగ్ థింగ్ టు ఆస్క్ ఏ యంగ్ లేడీ వాట్ ఈస్ యువర్ ఏజ్. I'm just 26. 26. నేను ఎందుకు ఇది అడిగానంటే, అట్ ఎ యంగ్ ఏజ్ మీరు వీళ్ళందరితోని డాన్స్ చేయించి నేర్పుతూ, ఎందుకంటే నార్మల్ కన్నా పేషెన్స్ అనేది చాలా ఎక్కువ కావాలి. ఆ పేషెన్స్ ఎలా వచ్చింది? Actually, at the age of 18, Manjula Kalyani madam వచ్చారు. Manjula Kalyani madam, Swayam Krushi లో she is the main. So she came through my school. మా స్కూల్లో నా 3rd class క్లాస్ టీచర్ చెప్పి ఆవిడ మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి నేను నార్మల్ పిల్లలకి నేర్పిస్తున్నాను డాన్స్ అప్పటికి. సో వచ్చి ఇలా, నాన్న నువ్వు చాలా యంగ్గా ఉన్నావు. ఐ వాజ్ జస్ట్ 18 అప్పుడే కాలేజ్ లైఫ్ ఎంటర్ అవుతున్నా.
నన్ను వచ్చి నువ్వు నేర్పిస్తావా నా పిల్లలకి అన్నారు. ఓ షార్ట్, డెఫినెట్గా నేర్పిస్తాను, రమ్మని చెప్పండి నేను నేర్పిస్తాను అంటే, లేదమ్మా వాళ్ళు రాలేరు, నువ్వే రావాలి అన్నారు. ఓ మా పిల్లలు చాలా స్పెషల్ అన్నారు. అయితే ఎవరి పిల్లలు వాళ్ళకి స్పెషల్ అండి, నార్మల్ క్యాజువల్లీ, నాకు తెలియదు కదా ఇలా ఒక స్కూల్, ఎవరి పిల్లలు వాళ్ళకి స్పెషల్ అండి, డెఫినెట్గా నేర్పిస్తాను అన్నట్టు నార్మల్ కాన్వర్జేషన్లో చెప్పారు. లేదు, దర్ మెంటలీ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ స్టూడెంట్స్ అన్నారు. సరే, ఐ డోంట్ నో, దాని తర్వాత నాకు మాట రాలేదు. దెన్ అప్పుడు పక్కన మా మమ్మీ ఉన్నారు, ఇలా చూశాను, ఇలా మా నాన్నని చూశాను, నీకు అనిపిస్తే నువ్వు నీకు ఏది అనిపిస్తుందో చేయన్నారు. అయితే దెన్ ఐ సెడ్ ఓకే, ఐ విల్ కమ్ టుమారో అన్న. ఏ కాన్ఫిడెన్స్తో అన్నానో లేదో, ఇప్పటికీ 7 years ఐమ్ విత్ దెమ్. వండర్ఫుల్ 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 వండర్ఫుల్. ఎందుకంటే నేను మామూలుగా ఒక ఏజ్డ్ పర్సన్ అంటే యూసే ఒక 35-40 years అంటే వాళ్ళు ఆల్మోస్ట్ జీవితాన్ని కాస్త చూసిన వ్యక్తులు. సో ఓర్పు, సహనం, అర్థం చేసుకోవడం అనేది వాళ్ళకి ఈజీగా వస్తుంది. బట్ ఎ యంగ్ లేడీ లైక్ యూ, వేర్ ఇన్ యూ హెవ్ స్టిల్ నాట్ సీన్ లైఫ్, ఓర్పు ఉండడం అన్నది నిజంగా మరి ఇప్పుడు మీకు ఇంత బంగారం లాంటి టీచర్స్ దొరికారండి, హ్యాపీగా మీరు డాన్స్ నేర్పించవచ్చు. ఐ థింక్ మీరు కూడా చూసే ఉంటారు. ఇప్పుడైతే మీరు కనుక్కోవాల్సింది, మానికి చాక్లెట్ ఇష్టమా, బిస్కెట్స్ ఇష్టమా, ఏమి ఇష్టమా అని కనుక్కుని మీరు తను కూడా ఇలాగ డాన్స్ చేయించారు. గ్రేట్, రియలీ గ్రేట్ మేడం. ఎందుకంటే ఇవాళ ఉన్న వాతావరణంలో ఇలాంటి వాళ్ళకి ఒక అదే అగైన్ నేను వారితో మాట్లాడాను, మేడంతో మాట్లాడాను. యాజ్ పేరెంట్స్ డెఫినెట్లీ వాళ్ళు దే హ్యావ్ టు టేక్ ఇట్. అది వాళ్ళ అదృష్టం అనుకుంటారా, లేకపోతే మా విద్య అనుకుంటారా, మేడం అదే చెప్పారు, ఇది మా రాకండి అనేసి. సో దే యాక్సెప్ట్ దట్. బట్ ఇలాంటి దీంట్లో పనిచేస్తున్న మీలాంటి వాళ్ళందరికీ ఇట్ ఈస్ జస్ట్, మీరు ఎందుకంటే తెలుసో తెలియకుండానో వీళ్ళందరికీ మీరు ఎంతో స్ఫూర్తినిస్తారు. వాళ్ళు దే ఆర్ మోర్ టాలెంటెడ్ దాన్ అస్. చెప్పాలంటే నేను రూమ్ ఎంటర్ కూడా కన్నా పర్ఫ్యూమ్ స్మెల్ చూసి అక్కొచ్చింది అని చెప్తాడు ఒక అబ్బాయి. వీళ్ళు నేను వెనకాల నా షాడో చూసి డాన్స్ చేస్తారు. తక్కువని నేను కావాలని నేను స్టేజ్ ముందర లేకపోతే వాళ్ళు చేయగలుగుతారా అని టెస్ట్ చేయడానికి వెనకాల వెళ్ళి నిల్చుంటా, నా షాడో కనిపించడం చేస్తారు వాళ్ళు. సో వే 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 బెటర్ టాలెంటెడ్ దాన్ అస్. ఓన్లీ దట్ మన అంతా వాళ్ళు మెటీరియలిస్టిక్ లైఫ్ లో వాళ్ళు అంత ఇది ఎక్స్ప్రెస్ చేయలేరు, కానీ దే వెరీ వెరీ టాలెంటెడ్. ఏమా నేను చెప్పడం కాదు, టీచరే చెప్పేశారు మీ పిల్లలు ఎక్స్ట్రాడినరీలీ టాలెంటెడ్ అని. ఇప్పుడు చెప్పండి, వాళ్ళని కలిశారు, టీచర్ని కలిశారు, నేను నాతో ఇంటరాక్ట్ అయ్యారు, ఇప్పుడు మీకేమనిపిస్తుంది చెప్పండి. మా పాప కూడా ఒక రోజు ఇట్లా చేస్తుంది అన్న ధైర్యం అయితే వస్తుంది. మీరు ఇక్కడికి ఫస్ట్ టైం ఇప్పుడు మనం కలిసినప్పుడు అప్పుడు ఉన్న మీ ఆలోచన డెఫినెట్లీ మారింది. తను ఒలింపిక్స్ లో వెళ్ళింది అని తెలుసు, బట్ ఇంత డీటెయిల్ గా నాకు అప్పుడు తెలీదు. మా పాప ఇద్దరు బర్త్డే సేమ్ డే సెలబ్రేట్ చేశాం స్కూల్లో. తను ఆ రోజు చెప్పింది, మేడం 24th సండే ఉండే 25th సెలబ్రేట్ చేశాం. 25th సెలబ్రేట్ చేశాం. మా పాపది 25th. ఆ రోజు అనింది, ఏం టెన్షన్ పడకు ఇలా అని. అప్పుడు తను చెప్పినప్పుడు కన్నా ఇప్పుడు చూసినప్పుడు కాన్ఫిడెన్స్ ఎక్కువ వచ్చింది. ఫిజికల్ గా చూసిన డెఫినెట్ గా మేము ఆలోచించేది, అనుకుంటున్నది ఇలా ఏ ఒక్కరిలోనైనా మార్పు వస్తే బాగుంటుంది అనుకున్నాం. మీరే చెప్పారు, థ్యాంక్ యూ. దానికి మేము కాదు, ది యంగ్ పీపుల్, ది పేరెంట్స్, వీళ్ళందరికీ చూశారు కదా, వీళ్ళందరూ మనతో ఏమాత్రం తీసుకోరు. దే ఆర్ డెఫినెట్లీ ఎక్స్ట్రాడినరీలీ మోర్ ఇంటెలిజెంట్. అది మీరు టీచర్ గారి మాటల్లోనే విన్నారు. మా ఈ కార్యక్రమం ఏ ఒక్కరిలోనైనా మార్పు వస్తే అది మేము సాధించినట్టే. ఇవాళ మాకు ఒక చిన్న సంతోషం ఏంటంటే, మేడం గారు ఆవిడ వచ్చిన దానికి, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళుతున్న దానికి, ఆవిడ ఆలోచన విధానం కానీ లేకపోతే ఆవిడలో ఉన్న ధైర్యం కానీ చాలా మారింది. ఇలాగే మీలో ఎవరైనా ఒక్కరు మారితే మేము అనుకున్నది సాధించింది. థ్యాంక్ యూ ఫార్ వాచింగ్, అప్రిషియేటింగ్, బ్లెస్సింగ్ చైత్రం. మా ఈ చైత్రం తరఫున మీ అందరూ వచ్చినందుకు
సర్వదా నేను కృతజ్ఞత. కూడా మీకు చాలా And మా తరఫున మీకు ఒక చిన్న చిరుకాను. దా 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 దా. నీలాగే అక్క డాన్స్ చేసింది చూసావా? ఎవరు డాన్స్ బాగుంది? నీ డాన్స్ బాగుందా అక్కది బాగుందా? ఇద్దరిది బాగుంది. ఓ వండర్ఫుల్. ముందు ఇలా అంది, తర్వాత అంది. గుడ్ గుడ్. ఇదిగో నువ్వు ఇక్కడికి వచ్చినందుకు, నాతో మాట్లాడినందుకు నీకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వనా? ఇదో, దిస్ ఇస్ ఫర్ యూ. అక్షర, దిస్ ఇస్ ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇలా నవ్వుతూ ఎప్పుడు shake hand. యూ హ్యావ్ టు బీ డౌన్ దేర్. ఓకే. Life is beautiful.